బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం సూర్యాపేట రైతులు కదం తొక్కారు. 16 ఎడ్ల బండ్లతో ఈ నెల 22న బయలుదేరి రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున ప్రయాణం చేసి నేడు హనుమకొండ జిల్లా హసన్పర్తికి చేరుకున్నారు. రైతులను మోసం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతేనే రైతులకు మేలు జరుగుతుందని వారు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. బండెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కరోడా అని ఒక పాటలో చెప్పిన విధంగా మొత్తం 16 బండ్లతోటి సూర్యాపేట నుంచి వరంగల్ నిర్వహించే రజతోత్సవ సభ కోసం మొత్తం 16 బండ్లు ఎడ్ల బండ్లు కట్టుకొని ఇక్కడికి సభ కోసం ఈ నెల 22వ తారీఖున బయలుదేరిన కొంతమంది రైతులు 16 ఎడ్ల బండ్లతోటి రజతోత్సవ సభ కోసం ఈ రోజు హసన్పర్తికి చేరుకున్నారు. అసలు వీళ్ళు ఈ సభ కోసం ఎందుకోసం బయలుదేరారు, అసలు వీళ్ళ ఉద్దేశం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు చెప్పండి, మీరు మొత్తానికి ఎంతమంది బయలుదేరారు, ఏ రోజు బయలుదేరారు, అసలు ఎందుకోసం బయలుదేరారు సార్ చెప్పండి. సార్ మాది సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం. మేము పోయినసారి కేసీఆర్ ఉన్నప్పుడు ఎకరానికి 5 పుట్లు 6 పుట్ల చొప్పున ఒడ్లు పండేది. ఈసారి ఇప్పుడు ఆయన వచ్చింది 16 నెలలైంది. ఎక్కడ బోర్ జలాలు కూడా ఎండిపోయినాయి. దాని గురించి 22వ తారీఖున బయలుదేరినాం. 22వ తారీఖున బయలుదేరితే ఇవాళ ఈ ఊరు మాకు తెలియదు, ఈ ఊరికి వచ్చినాం. మేము స్పష్టంగా కేసీఆర్ కు అభిమానంగా మేము బండి కట్టుకుని వస్తున్నాం. మొత్తం ఎంతమంది రైతులు వెళ్ళారు? మొత్తం 16 మంది. ఈ బండికి 2 వచ్చినాం కాబట్టి మేము స్వచ్ఛందంగా కేసీఆర్ 27వ తారీఖున సభకు చేరుకుంటాం. అసలు ఇట్లా ఎడ్ల బండ్లు కట్టుకుని సభకు రావాలన్న ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చింది? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు వచ్చినాయి కాబట్టి మేము మా అభిమానంగా మేము వస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు రైతులను మొత్తం నిర్లక్ష్యం చేసిన, అసలు రైతులకు నీళ్లు ఇవ్వలేదు, వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేని పనులు చేశారని కాంగ్రెస్ నాయకులు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు కేసీఆర్ మీటింగ్ వచ్చాను, అసలు ఏం చేశారు కేసీఆర్ మీటింగ్? అదేనండి, మాకు నీళ్లు ఇచ్చిండు 9 నెలలు 9 నెలలన్నర మాకు జలాలు, బోర్ జలాలు, బావులు, బోర్లు మే నెలల్లో నీళ్లు నడిచినండి. కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు మీకు రైతు బంధు ఇచ్చారు, కానీ పూర్తి స్థాయిలో రైతు బంధు ఎవరికి ఇవ్వలేదు, కొంతమందికి మాత్రమే అందిన చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆరోపణ చేశారు. మీరేం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే మాకు రైతు బంధు, రైతు బీమా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చిండు, 20 గుంటల్లో కూడా వేయలేకపోతుండు, ఎకరానికి వేయలేకపోతుండు. కాబట్టి ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఇక మేము మా బాధతోని ఎడ్ల బండి కట్టుకొని వస్తున్నాం. రైతులకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పింది. ఇప్పుడు అదే విధంగా కొనసాగుతుంది. కానీ మీరు మాత్రం కేసీఆర్ మాకు చేసినారు, దీన్ని ఏ విధంగా చూడాలి? అది ఇప్పుడు ఆయన చేస్తే మేము ఎందుకంటాం, చెయ్యలేదు కాబట్టి చెప్పిన హామీలు చెయ్యలేకపోయాడు. మహిళలకు 2500 ఇస్తానన్నాడు, ఈ 4000 పింఛన్ అన్నాడు, ఈ తర్వాత ఈ రుణమాఫీ చేస్తానన్నాడు, రుణమాఫీ చేయలేదు. ఇటు పోయి కళ్యాణం, అది పెళ్లి పిల్లలకు కళ్యాణం అది ఇయ్యలేదు. కాబట్టి మాకు ఆయన భరోసా లేదు. మేము టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ అసలు జనాలలో కాలేదు, జనాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టి జనాలకు ఏం చేస్తారని చెప్పి కొంతమంది అంటారు. దానికి మీరు ఏం చెప్తారు? మాకు ఆయనే అభిమానం, మాకు అందుకని మేము వచ్చినాం. ఇప్పుడు ఈ సభతోటి కేసీఆర్ ఏం చెప్తారు అనుకుంటారు మీరు? ఇప్పుడు ఏం చెప్తాడో అనే దాన్ని బట్టే మేము వచ్చినాం. మీరేం కోరుకుంటారు? మేము కోరుకునేది మాకు వచ్చే రైతులకు ప్రతి ఒక్కటి రావాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో రైతులను నిర్లక్ష్యం చేసే విధంగా వ్యవహరిస్తుందని, అంతేకాకుండా మేము నమ్మి 6 గ్యారెంటీలు 420 హామీలను నమ్మి వాళ్ళకి నమ్మి ఓటు వేస్తే మమ్మల్ని నిర్దాక్ష్యంగా మాకు నష్టపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని, కేసీఆర్ ఎప్పటికైనా కూడా రైతులకు శ్రీరామరక్షగా కేసీఆర్ ఉంటారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానంటి, వరంగల్.